ఈ ఎండలకు ఒంటికి చలవ చేసే దోసకాయ పచ్చడి చేసుకుందామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ముందుగా దోసకాయని తీసుకొని దాని పైన ఉన్న తొక్కంతా పీల్చేసేయాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో పిక్కలన్నీ తీసేయాలండి. ఒకవేళ మీకు నచ్చితే ఒక్కోసారి టేస్ట్ చూసి చేదుగా అనిపించకపోతే పిక్కలు ఉంచుకోండి. ఇప్పుడు ఈ దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొంచెం ముక్కల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఈ చిన్న ముక్కలు లాస్ట్‌లో పచ్చడిలో యాడ్ చేసుకోవడానికండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్‌లో కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి అండి. లో ఫ్లేమ్‌లో వేయించుకుంటేనే పప్పులు లోపల వరకు వేగుతాయి. మంచి టేస్ట్ కూడా వస్తుంది పచ్చడికి. అలాగే కారం కోసం 2 ఎండుమిరపకాయలని, 2 పచ్చిమిరపకాయలని వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కంప్లీట్‌గా ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు అండి. లేదంటే కంప్లీట్‌గా పచ్చిమిరపకాయలైనా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఎలాగైనా టేస్టీగానే ఉంటుంది. ఇవి కొంచెం వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు కొంచెం చిటపటమన్నాక ఈ వేగిన వాటినన్నీ పక్కకు తీసుకోవాలండి. అదే పాన్‌లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి అండి. నేను ఒక దోసకాయకి ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న చింతపండుని వేసుకోండి. ఒక బొట్ట అయితే సరిపోతుంది. టమాటోస్ తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నానండి. కవర్ చేసి ఉంచితే తొందరగా మగ్గిపోతాయండి. చూడండి ఒక 4 నిమిషాలకి ఎంత చక్కగా మగ్గిపోయిందో టమాటో మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలండి. దోసకాయ ముక్కల్ని వేయించాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఈ టమాటాలు ఇదంతా చల్లబడిందనమాట. వేడి లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసుకుందాం. మిక్సీ జార్‌లో ముందుగా మనం వేపి పెట్టుకున్నాం గదండీ! నువ్వులు, ధనియాలు ఇవన్నీ. వాటిని వేసుకోవాలి. వాటిని వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పౌడర్‌లా అయినాయో. ఇప్పుడు టమాటో, దోసకాయ ముక్కల్ని వేసుకుందామండి. ఇందులోనే పొట్టు ఒలిచిన 4, 5 రెబ్బలు వెల్లుల్లిని వేసుకుందాం. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. ఆల్రెడీ టమాటోస్ మగ్గేటప్పుడు మనం సాల్ట్ వేసాం గదండీ! చూసుకొని వేసుకోండి. చూడండి మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం గదా! దోసకాయ ముక్కలు. వాటిని ఒకసారి ఇందులో వేసుకొని మిక్సీలో ఒకే ఒక పల్స్ ఇవ్వాలండి. ఎక్కువ మిక్సీ పట్టేయకూడదు. ఇలా చేస్తే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తగులుతూ పచ్చడి చాలా బావుంటుందండి. ఈ పచ్చడిని ఇలాగే డైరెక్ట్‌గా తినేయొచ్చు. లేదు అంటే నచ్చితే పోపు వేసుకోవచ్చండి. పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ పోపులు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇందులో అలాగే చిన్న ఇంగువ పోపు వేగిపోయిన తర్వాత ఇంగువ వేసుకుంటే పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. చూడండి మన టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకే కాదండి ఇడ్లీ, దోస, టిఫిన్స్‌లోకి ఇందులోకైనా చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.